నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు, మా అందరిని లోన్ వేశారు, మా అందరి మీద కేసులు పెట్టారు. అధికారం ఏమన్నా శాశ్వతమా? సైకిల్ తిరుగుద్ది. ముఖ్యంగా వైకాపా నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది అదే. మాట్లాడితే 2.0 4.0 అంటున్నారు. 4.0 వస్తే 6.0 వస్తుంది. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే ఎవడిక్కడేం ఊరుకోడు కదా. నిజంగానే మేము దాడి చేయాలి, ఇదేదో తెలుగుదేశం పార్టీ వైకాపాకి రాజకీయపరమైన గొడవ అయితే ఆ స్టేషన్ ముందు ఒక్కడు కూడా ఉండడు. ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బార్ షాపుల దగ్గర జరుగుతాయి, బస్ స్టాండ్ల దగ్గర జరుగుతాయి. తాగుతారు, కొట్టుకుంటారు. కొట్టుకున్న దానిలో ఒకడు కాకతీయంగా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దానికి ఒక పెద్ద ఇది ఉంటుందా? కాకపోతే మేము చెప్పేది ఏంటంటే ఒక్కటే చెప్తున్నాం, చిన్న చిన్న అంశాలను కూడా రాజకీయ పరంగా తీసుకొచ్చి పార్టీలకు చుట్టి. ఈ మధ్యలో మా పొన్నూరులో ఒక సంఘటన జరిగింది, భార్యాభర్తల పంచాయతీ, మీకు కూడా తెలుసు. భార్యాభర్తల పంచాయతీ, ఆ భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మాండంగా కాపురం చేసుకుంటున్నారు. ఈయన భార్యాభర్తల పంచాయతీలో తీసుకువెళ్ళి ధూళిపాల నరేంద్ర పేరు తీసుకొస్తాడు. అంటే ఎవడు సక్రమంగా కాపురం చేయడం అమ్మడి మురళికి ఇష్టం లేదు, అది అక్కడ విషయం.